నిడదవోలు నుండి తన స్థిర నివాసమన్నారు మంత్రి కందుల దుర్గేష్. కందుల దుర్గేష్ స్థానికుడు కాడంటూ ఎన్నికల ముందు వైసీపీ తనపై విమర్శలు చేసిందంటూ గుర్తు చేశారు. కానీ తాను మంత్రిగా నిడదవోలులోనే స్థిర నివాసం ఏర్పరచుకుని నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తా అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా నిడదవోలుకు వచ్చిన మంత్రి కందుల దుర్గేష్ కు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనుకోని విధంగా ఈ నియోజకవర్గానికి వచ్చినప్పటికీ కూడా నన్ను ఆదరించి అభిమానం చూపించి అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కూడా భారీ ఎత్తున నాకు సపోర్ట్ చేసినందుకు ముందుగా వారందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి రుణం తీర్చుకోవడం అనేటువంటి మాటని తెలియజేస్తూ, అదేవిధంగా ఒకసారి ఎమ్మెల్సీ చేశాను, ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యేగా ఎంపిక కావడం జరిగింది. అటువంటి నాకు మంత్రి పదవి ఇవ్వడంలో ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులు అందజేసినటువంటి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నన్ను సమర్థించి నాకు మంత్రి పదవి ఇచ్చినటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి నమస్సమాంజలి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గం అభివృద్ధి ఒక పక్కన, మంత్రిగా రాష్ట్ర స్థాయి అభివృద్ధి మరో పక్కన, ఈ రెండింటినీ కలగలుపుకుని ముందుకు వెళ్తాననే మాట తెలియజేస్తూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత వైభవం తిరిగి వచ్చే విధంగా ఇవాళ ఈ పార్టీ అధికారంలో వచ్చింది, కూటమి అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా మీద చాలా రకాలుగా విమర్శలు చేశారు. అందులో ప్రధానమైంది నేను స్థానికుడిని కాదని, ఇక్కడ ఉన్నానని, రాజమండ్రి కాబట్టి రాజమండ్రిలోనే ఉంటాననేటువంటి మాట చెప్పారు. నేను ఒకటే మనం చేశాను ఆ రోజు. నేను ఖచ్చితంగా ఎప్పుడైతే నిడదవోలు నియోజకవర్గాన్ని నా కార్యక్షేత్రంగా ఉంచుకున్నానో అప్పటి నుంచే నిర్ణయించుకున్నాను ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాను.